హలో గురు, నిన్నే హైదరాబాద్లో మన డైనోసార్ యాక్ట్ చేసిన సలార్ మూవీ మన ప్రభాస్ యాక్ట్ చేసిన సలార్ మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ చూసిన తర్వాత నా రియాక్షన్ చూసారుగా, ఏంటో ప్రభాస్ని డైనోసార్ అంటూ ఉండడం అలవాటైపోయింది. అండ్ మాటకి కాన్సార్ ఇరుపెక్కాల అంటూనే ఉంటున్నాను. అదేంటి నాకు అర్థం కావట్లేదు. ఆ యూఫోరియా నుంచి ఇంకా నేను బయటికి రావట్లేదు. అండ్ ఈ సలార్ మూవీ గురించి నేను ఫస్ట్లీ చెప్పే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు టికెట్లు బుక్ చేసుకోండి. సాటర్డే సండేకి టికెట్లు దొరకవు. మీరు మండే కానీ ట్యూస్డే కానీ ఎవరితో మీరు మాట్లాడాలని అనిపించినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సలార్ సినిమాని ఒక రేంజ్లో ఎత్తుతూ ఉంటారు. నేను పక్కా గ్యారంటీ. అయితే ఈ మూవీ గురించి మీరు మాట్లాడాలంటే కానీ సాటర్డే సండే ముందు చూసేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఈ వీడియో రెజ్యూమ్ చేసి మళ్ళీ చూడండి. అండ్ ఇంకో విషయం చెప్తా, ఈ సినిమాకి రాసి పెట్టుకోండి, రిపీట్ ఆడియన్స్ చాలామంది ఉంటారు. ఖచ్చితంగా ఒక్కసారి చూస్తే కాదు, 2 సార్లు చూడాలనుకుంటారు ఇవే ఎలివేషన్స్. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి ఉన్న ఆకలి ఇది. లాస్ట్ 6 ఇయర్స్లో వచ్చిన 3 సినిమాల్లో మనం ఎప్పుడు చూడని ప్రభాస్ని ఈరోజు మళ్ళీ చూసామయ్యా. నాకు జన్మ ధన్యం అయిపోయినట్టు ఉంది నాకు. ఎందుకంటే 2012 మిర్చి మూవీ తర్వాత నాకు తెలిసి ఈ మూవీలో ప్రభాస్ని ఇలా చూడడం నిజంగా చాలామందికి నైట్ భోజనం కూడా చేయక్కర్లేదు. ఎవరు చూసినట్టయితే నైట్ షోలకి మధ్యాహ్నం చూసిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అవసరం లేదు, కడుపు నిండిపోద్ది. అది ఫర్ ష్యూర్ అది. అండ్ ఇదే మూవీ గురించి ఇంకా చెప్తాను నేను. ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి ఎవరికి, ప్రశాంత్ నీల్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ కట్అవుట్ని ఎలా వాడాలంటే అలా వాడారు. కొంతమంది డైరెక్టర్లు, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్, బట్ ఆ సీన్ అయితే మీకు చెప్తా. ఇలాంటి కట్అవుట్ని పెట్టుకుని కాయగూరలతో కొట్టే ఫైట్ పెట్టాడండి. ఆ డైరెక్టర్ని ఏమన్నా నాకు అర్థం కాలేదు కాసేపు. బట్ ఇట్స్ ఓకే, డన్ ఇస్ డన్, అయిపోయింది. ఈ మూవీలో పర్టికులర్గా 2017 తర్వాత ప్రభాస్ని మళ్ళీ కంబ్యాక్ మామూలుగా ఇవ్వలేదు. అండ్ ఐ స్వేర్ ఖచ్చితంగా 2వ సారి 3వ సారి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పర్టికులర్గా ఐ ఫీస్ట్ అండ్ పూనకాలు వస్తుంది థియేటర్లో. చాలామంది పూనకాలు వచ్చే సీన్లు ఉన్నాయని చెప్పుకుంటూ సినిమా ప్రమోట్ చేస్తారు, కానీ ఈ సినిమా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ అంటే మనకు తెలిసిందేగా. అండ్ ఈ సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ నేను చెప్తా. ఇది కంప్లీట్లీ నెగిటివ్ నేను చెప్పను, పార్షియల్లీ అగ్రీ చేస్తా. బీజిఎం అయితే బాగుంది, కానీ ఇంకొంచెం ఏంటంటే నాకు బీజిఎం కేజీఎఫ్తో పోల్చుకుంటే ఆ బీజిఎం ఈ మూవీకి పడలేదని నా ఉద్దేశం. ఇది ఒక చిన్న కాంప్లిమెంట్ కానీ తీసుకుని అండ్ కొంచెం కామెంట్ కానీ తీసుకుని సలార్ పార్ట్ 2కి డెవలప్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే సలార్ 2 మనకు ఊహించిన రేంజ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ సలార్ 1 ఆబ్వియస్లీ ఊహించిన రేంజ్లోకి వెళ్ళిపోయింది నన్ను అడిగితే. అండ్ రేపు మాపు చాలా రికార్డులు తిరగరాస్తుంది. అమ్మ బాబోయ్ అలా చెప్పాలని ఉంది నాకైతే. అండ్ ఈ మూవీలో ప్రభాస్ మదర్ కింద యాక్ట్ చేసిన ఈశ్వరీరావు గారు కానీ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్, అసలు అతని యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీ లాస్ట్కి వచ్చే టైంకి ఒక చిన్న ప్లాట్ మనకు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత సెకండ్ పార్ట్ ఇప్పుడు వస్తుందిరా అన్న ఎంతూజిజం ప్రతి ఒక్కరిలోనే క్రియేట్ అవుద్ది. ఐఎమ్ ప్రెటీ షూర్. అండ్ నా సజెషన్ అయితే ఈ వీకెండ్ ఖచ్చితంగా ఈ మూవీ చూసేయండి, డెఫినెట్గా చూడొచ్చు. ముందైతే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి ముందు. అండ్ ఈ మూవీ రిలీజ్కి ముందు కొన్ని థియేటర్కల్ ఇష్యూస్ అయితే వచ్చాయి, కానీ బట్ ఇంకా అన్నీ అనవసరం ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ భాష డిసైడ్ అయిపోయాడు. సో ఫైనల్లీ ఈ మూవీ ఖచ్చితంగా అందరూ చూడండి. మీరు 2వ సారి వెళ్ళి చూడండి. మీరు 2వ సారి చూసే ఉద్దేశం ఉంటే కనుక నాకు కింద కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను కూడా 2వ సారి వెళ్తాను, 3వ సారి కూడా చెప్పలేము. సో మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూతో మీరు అగ్రీ చేస్తున్నారో లేదో కూడా కొంచెం కామెంట్ చేయండి. అంతే గురు. నెక్స్ట్ వీక్ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.